మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది ఏంటి అంటే ఇండస్ట్రీ అంటే చాలా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. వింటారు కదా అన్ని నెగిటివ్ ఎక్కువ వింటారు ఈ రోజుల్లో, ఇంకా ఎక్కువ అయ్యలే అనేసరికి కొంచెం ఏదో భయం తప్ప. బాలకృష్ణ గారితో మీకు ఎలా అనిపించింది? ఇంతవరకు ఎప్పుడు చూడలేదో, చూసి అమ్మో హీరో ఇలానా అలానా, అంత పెద్ద హీరో గారు కదా అనుకున్నాం. కానీ ఎంత బాగా మాట్లాడేవారంటే. మీరు ఇండస్ట్రీలో రావడానికి ముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అంటే మా తాతగారు మ్యూజిక్ డైరెక్టర్. స్వర్గసీమ మూవీలో ఘంటసాల గారిని పరిచయం చేశారు. నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భవానీ చందన. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే, సో నేను ఆ గెస్ట్ గురించి చెప్పడం కన్నా ఆ గెస్ట్ నేను మీకు చూపిస్తాను. చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు, ఆ గెస్ట్ తో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, వాణి శాలిని గారు. ఎలా పిలవమంటారు? వాణి అని పిలవమంటారా లేక శాలిని గారు అని పిలవమంటారా? ఎలా పిలిచినా రెండిట్లో పలుకుతా. బేసిక్గా ఎవరైనా ఒక పేరు పెట్టుకుంటారు, బట్ మీరేంటి 2 నేమ్స్ పెట్టుకున్నారు? ఇంట్లో చిన్నప్పుడు పెదనాన్న గారు ఒకటి పెట్టారు, మా అత్త ఒకటి పెట్టారు. సో రెండు ఇంకా అలా వాణి శాలిని అయిపోయింది అలా. సో మీరు రెగ్యులర్ గా పిలిచే పేరేంటి? ఇంట్లో వాణి అంటారు, ఫ్రెండ్స్ అందరూ శాలిని అంటారు. సో అందుకు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇండస్ట్రీలో రెండు పేర్లు చెప్తా, ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతా. ఓకే, మీకు ఇష్టమైన పేరేంటి మరి 2 నేమ్స్ లలో? అంటే శాలిని ఈ మధ్యన ఎక్కువ వినేస్తూ అది కొంచెం ఇదైంది. చిన్నప్పుడు అంతా వాణి వాణియే, ఇప్పుడు శాలిని 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 ఎక్కువ వింటున్నా అనమాట. సర్కిల్లో గానీ ఇండస్ట్రీలో కొంచెం అదే తీసుకుంటున్నారు ఎవరికి చెప్పినా కూడా పేరు. సో మీకు విషయం తెలుసా, మీ నేమ్ లో కూడా నా నేమ్ మీటే కొంచెం మిక్స్ అయింది. భవానీ. యా, భవానీ వాణి. సో కొంచెం అటాచ్డ్ అయ్యింది అనమాట. ఓకే, ఈ మధ్య స్క్రీన్ లో మిమ్మల్ని చూస్తున్నాం అండ్ చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ చాలా చక్కగా కూడా అనిపిస్తుంది. అసలు మీ కెరియర్ అనేది ఎలా స్టార్ట్ అయింది? నేను 3 years నుంచి స్టార్ట్ చేశాను. ఇది ఇండస్ట్రీకి అయితే వచ్చి 3 years అయింది. సో ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్తో నాకు ఆఫర్స్ రావటంతో సో ఇలా చేస్తాను అని చెప్పి అన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా అవ్వలేదు అప్పుడు. చదువు ఇవి వద్దు ఇప్పుడు అది అనుకుని రాలేకపోయాను. ఇప్పుడు హస్బెండ్ ఓకే అన్నారు, ఆయన సపోర్ట్తో ఆఫర్స్ రావటం వల్ల స్టార్ట్ చేశాను. అంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది ఏంటి అంటే ఇండస్ట్రీ అంటే చాలా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, ఇక ఎందుకు అవసరమా వెళ్ళడం అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, బట్ మీ హస్బెండ్ కానీ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ? లేదు, ఇంట్లో అందరూ సపోర్ట్. జాగ్రత్త డెఫినెట్లీ ఇప్పుడు జాబ్ చేసినా చెప్పేదే ఇది అలాంటిదే కాబట్టి. సో జాగ్రత్త, మనం వింటారు కదా అన్ని నెగిటివ్ ఎక్కువ వింటారు ఈ రోజుల్లో, ఇంకా ఎక్కువ అయ్యలే అనేసరికి కొంచెం ఏదో భయం తప్ప. జాగ్రత్త అమ్మా అని చెప్పారు. అండ్ ఇప్పుడు ఓకే, మన చిన్నపిల్లలం కూడా కాదు కాబట్టి సో ఓకే గోయింగ్ ఆన్. ఓకే, హస్బెండ్ ఎప్పుడు వద్దని చెప్పలేదు? లేదు, ఆయన సపోర్ట్ తోనే ఫస్ట్ మెయిన్ అంటే అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు డెఫినెట్లీ, కాదని లేదు. బట్ ఏంటంటే హస్బెండ్ మెయిన్ అనమాట. ఓకే నువ్వు చెయ్యి. ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే మీకు ఇండస్ట్రీలోకి రావాలి, యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి అని ఫ్యాషన్ అన్నారే కాబట్టి, సో చిన్నప్పటి నుంచి ఎప్పుడు ట్రై చేయలేదా? లేదు, అప్పుడు కూడా నన్ను అడిగేవారు, బట్ అదే ఇంట్లో వద్దన్నారు. ఇంకా అప్పుడు రాలేకపోయాం. చిన్నదాన్ని నేను గట్టిగా లేదు వెళ్ళిపోతానని ఇంకా అలా చేయలేకపోయాము. ఇప్పుడు చెప్పానుగా మనకి ఆ ఇష్టం ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఈ రూపంలో వచ్చింది. హస్బెండ్ ఓకే చేశారు. గుడ్. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు? నేను చేశాను ఒక 10 దాకా చేశాను నేను. 10 మూవీస్ అంటే స్టార్టింగ్ కొన్ని చాలా మటుకు ఎడిటింగ్ లో పోయినవి, అవి కాకుండా ఇప్పుడు నా రీసెంట్ గా రిలీజ్ అయినవి 4 ఉన్నాయి. ఇంకా రిలీజ్ అవుతున్నవి ఒక 4 ఉన్నాయి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ ప్రెజెంట్ 4 రిలీజ్ అయినవి అంటే డాకు మహారాజు, కోర్ట్, టుక్ టుక్, షో టైం. ఓకే, షో టైం అని లైలా ఒకటి 5 రిలీజ్ అయినాయి. ఓకే, 5 మూవీస్. సో ఎలా అనిపిస్తుంది 5 మూవీస్? మంచి పేరు వచ్చింది. డాకు మహారాజ్ తో మంచి పేరు వచ్చింది. మిమ్మల్ని ఎవరైనా బయట చూసి గుర్తుపట్టాలి అంటే ఆ డాకు మహారాజులో చేశారు కదా అనేసి అంటే గుర్తుపడతారా బయట చూసిన? తక్కువే, అంటే ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం కదా. సో కొంతమంది రికగ్నైజ్ చేస్తారు. అంటే ప్లస్ అక్కడ గెటప్ ఇక్కడ గెటప్ కి టోటల్ డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెంట్ కదా. అది విత్ మేకప్ వితౌట్ మేకప్? వితౌట్ మేకప్ కానీ కొంచెం ఆ చీర కట్టు డిఫరెంట్ గా ఉంది. మొత్తం అక్కడ ఎడారి టైప్ ఆ సెటప్ లో చేసాం కదా. సో కొంచెం బ్లడ్ అంతా కొడుతూ ఇవి, సో అక్కడికి ఇక్కడికి కొంచెం అంటే లైక్ మనకి అది ఎలా ఉంటుందంటే బిహారీస్ వాళ్ళకి కొంచెం ఎడారి ప్రాంతంలో ఉంటుంది కదా సెటప్ మొత్తం. లైక్ అక్కడికే వెళ్ళి చేశారా అండి? ఇక్కడే RFC దగ్గరే.
ఆర్ఎఫ్సి అక్కడి నుంచి ఒక దగ్గర 40 కిలోమీటర్స్ అంతే, ఏదో ఓకే. సెటప్ అక్కడ. సో మొత్తం సెట్టింగ్ చేసేసి అక్కడే చేసేసారనమాట. సో ఉమ్. ఎలా అనిపించింది? అది చాలా టఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, అన్ని షూట్స్ కంటే. ఫస్ట్ టైం అంటే 15 డేస్ అనుకుంటా ఆల్మోస్ట్. పొద్దున వెళ్తే రాత్రి వరకు ఆ మట్టి ఎండ, ఫస్ట్ ఓకే. ఫుల్ మండుట ఎండ, అంటే అందరం ఇంకా. అవును. ఆల్రెడీ 15 డేస్ జరిగింది అనేసి అంటున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారితో మీకు ఎలా అనిపించింది? బాలకృష్ణ గారు చాలా బాగా మాట్లాడేవారండి. హ్మ్. అంటే మనం చూ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అవును. చూసి అమ్మో హీరో ఇలానా అలానా, అంత పెద్ద హీరో గారు కదా అనుకున్నాం, కానీ ఎంత బాగా మాట్లాడేవారంటే అందరితో చక్కగా కూర్చోబెట్టి ఆయన తింటుందే మనకి ఇచ్చేవారు. కాఫీ టీ తాగుతారా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరితో అన్నమాట. చాలా చక్కగా ఉండేది, మంచి ఎక్స్పీరియన్స్ అది బాలకృష్ణ గారితో. ఓకే. అండ్ ప్రజ్ఞ జైస్వాల్. షీజ్ ఆల్సో యా, మంచిగా మాట్లాడేవారు. ఆవిడ నేనున్నప్పుడు యా వచ్చేవారు. తక్కువ ఆవిడతో మాట్లాడటం అవ్వలేదు, బట్ బాలకృష్ణ గారితో అయితే ఆయన కూర్చోబెట్టేవారు చక్కగా, ఆయన చుట్టూరా అవును. అందరం కూర్చునే వాళ్ళం, కబుర్లు చెప్పేవారు. అంటే చాలా మంది అంటారు కదా బాలకృష్ణ గారు కొంచెం చాలా కోపంగా ఉంటారు అని చెప్పేసి, బట్ సెట్ లో ఎలా ఉంటారు లేదు అంటే అనేసి? అదే అంటున్నా, అలా అయితే ఎక్కడ అనిపించలేదు. నేను విన్నాను అలాగే తప్ప, అసలు మంచిగా మాట్లాడేవారు. పిల్లలు ఉండేవారు కదా, ఆ పిల్లలతో మంచిగా మాట్లాడుతూ ఆడుతూ, ఆ, ఓకే. పెద్దవాళ్ళు అందరం అనమాట సరదాగా ఒక ఫ్యామిలీ లానే అనమాట కూర్చుని. హ్మ్. బాగా అయ్యేది పొద్దునెళ్తే ఇంకా రాత్రి వరకు. బట్ సమటి గాంధీ గారు, వెంకట్రావు గారు, ఇలా చాలా మంది ఉన్నారు. సో అందరం కూర్చునే వాళ్ళం, కబుర్లు చెప్పుకునే వాళ్ళం. షూట్ ఉంటే అది, లేకపోతే ఇలాగా సో బాగా. ఇట్లా అయ్యారని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారనమాట ఒక పాప గురించి, చాలా ఇంటర్వ్యూస్లలో చూసాను. లైక్ మీకు డాటర్ గా యాక్ట్ చేశారు కదా ఒక పాప, ఆ పాప గురించి చూసి నేర్చుకోవాలి ఆ పాపని అనేసి గగన, మీరు చాలా అన్నారు గగన గురించి. చాలా టాలెంటెడ్ తను కూడా. ఓకే. అమ్మో, ఎంత అంటే ఆ చిన్న పిల్ల అయినా ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఇది, తను విడిగా మాట్లాడే విధానం కూడా ఎందుకు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ పాప నిజంగా నేర్చుకోవాలి తన్ని చూసి. ఓకే. తనవి ఇవి కూడా నేను రీల్స్ చేస్తుంది అవి కూడా చూశాను. ఎంత బాగా ఇస్తుందో ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లో. అంటే అంత చిన్న పిల్ల అయినా అన్ని రకాల ఒక్కటి కాదు, బాధ దగ్గర నుంచి కోపము, నవ్వు, అన్నీ అన్నమాట. ఈ డాకు మహారాజు ఫిలిం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? లైక్ ఎవరికైనా అనిపిస్తుంది కదా, అరే షూట్ అయిపోతుందా, అప్పుడే అయిపోతుందా అన్న ఒక ఫీల్ వస్తుంది అవును, కదా. అవునవును. లేదు అది మంచిగా చెప్పాక ఆ 10 days 15 days మేము పొద్దునే వెళ్ళిపోయి ఇంకా అక్కడే అనమాట. అంటే అంత ఎండలో కూడా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే. టఫ్ అయ్యేది. అంతా ఇసుక సీన్ కదా, అంతా ఆ సీన్ మొత్తం గాలికి రావటం చేయటం అంతా అక్కడ కొంచెం టఫ్ అయ్యేది, కానీ బట్ అందరం కలుస్తున్నాము, సరదాగా ఉండటం కాబట్టి ఎంజాయ్ చేసేవాళ్ళం. రిస్క్ ఏమనిపించలేదు. ఏం లేదు, ఏం లేదు. ఓకే. అండ్ కోర్ట్ మూవీలో, ఆ మూవీ చూసుకున్నట్లయితే అందులో కూడా చాలా బాగా కనిపించారు. మరి ఆ మూవీ గురించి ఏం చెప్తారు? కోర్టు కూడా అంటే ఆడిషనే టఫ్ అనిపించింది, కానీ అక్కడ ఆయన శివాజీ గారు అరిచినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెషన్ వచ్చేది. సో అదే రిపీట్ చేశారా మళ్ళీ షూట్ షో టైంలో నా క్లోజప్ పెట్టే టైంలో శివాజీ గారు ఉన్నారు అక్కడ. ఉంటే మళ్ళీ ఆ సీన్ చేసాము, మంచిగా వచ్చేసింది అనమాట. సో మంచిగా అనిపించేసింది అనమాట. కోర్టు దాంట్లో కూడా సుబ్లేఖ్ సుధాకర్ గారు ఉన్నారు, రోహిణి గారు. అంటే చెప్పానా, మనం బయట నుంచి వింటాం అంతే తప్ప వీళ్ళందరూ ఎంత బాగా మాట్లాడారంటే, అంత పెద్ద పెద్ద రోహిణి గారు చైల్డ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్. బట్ స్టిల్ ఎంత బాగా మాట్లాడేవారు. సుబ్లేఖ్ సుధాకర్ గారు రామ్మ కూర్చో అంటూ ఇచ్చేసి చాలా బాగా మాట్లాడేవారు. ఓకే. సో ఇంకా లైలా మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? లైలా కూడా యా, అది మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ. పృథ్వీరాజ్ గారి వైఫ్ చేశాను. అది మంచి క్యారెక్టర్. పృథ్వీరాజ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ యా, మంచిగా మాట్లాడేవారు ఆయన కూడా. మీరు ఇండస్ట్రీలో రావడానికి ముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అంటే మా తాతగారు మ్యూజిక్ డైరెక్టర్, ఓకే. ఓగిరాల రామచంద్రరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. మా తాతగారు అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బారావు గారు. అప్పట్లో ఘంటసాల గారిని పరిచయం చేశారనమాట. స్వర్గసీమ, స్వర్గసీమ మూవీలో ఘంటసాల గారిని పరిచయం చేశారు. అంటే ఘంటసాల గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది మీ తాతగారు? తాతగారు వాళ్ళు. యాక్చువల్లీ ఈవెన్ అమ్మ చెప్పినప్పుడు నిజంగా చాలా, అంటే అంత ఘంటసాల గారు అంటే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని మా తాతగారు పరిచయం చేశారు అంటే యా, రియల్లీ వెరీ హ్యాపీ. గూస్ బంప్స్ వచ్చేవి, మంచిగా అనిపించేది. సో ఫ్యామిలీలో మ్యూజిక్ టచ్ అందరికీ ఉంది. ఇప్పుడు మా మదర్ కావచ్చు, పెద్దమ్మలు అందరూ ఇప్పటికీ
ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు, Hmm. ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళవి ముగ్గురు మరాఠీలు, గుణసుందరి కదా, మాలపిల్ల, పెద్ద మనుషులు, వీటన్నిటికీ కూడా మ్యూజిక్ అందించారు. అందించారు. ఓకే, సో నైస్ అండి. ఎందుకంటే మొత్తానికైతే ఒక పెద్ద అలా ఉండేది ఆ టచ్. తర్వాత మరి అవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు స్టార్ట్ చేశారు. అయింది. ఓకే, చాలా మంది రిమైనింగ్ ఫీల్డ్ మనం చూసుకున్నా గానీ ఇండస్ట్రీ అంటే చాలా భయపడతారు. దట్టు అందులోనే లేడీస్ ని పంపించాలంటే ఇంకా భయపడతారు కదా. అదే అండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో నేను చూసినంత మటుకు అన్నిట్లో ఉంది ప్రాబ్లం. ఓకే. మీరు సాఫ్ట్వేర్ లో చూసుకున్నా అక్కడ ప్రాబ్లమే. వాళ్ళు పొద్దున పోతే రాత్రికే వస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో మందితోనే వర్క్ చేయాలి. అవును. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా చేస్తున్నామో ఇంత మందితో ఒక కంపెనీ సాఫ్ట్వేర్కి వెళ్ళినా కూడా అంతే చేయాలి. వేరే ఏ జాబ్ చూసుకున్నా కూడా అంతే. సో ఏదైనా మనలో ఉంటుంది, మనం ఎలా ఉంటున్నాం అనే దాంట్లో ఉంటుంది. సో ఇండస్ట్రీ ఒకటే, దీంట్లో నెగిటివ్ లేదు అని నేను చెప్పను, ఉండొచ్చు. లక్కీగా టచ్ వుడ్ ఇప్పటి వరకు నాకు ఎక్కడ నెగిటివ్ కనబడలేదు. ప్లస్ ఎంతో మంది ఏడీలు ఎంతో మంచిగా అన్నమాట, మేడం లేదు ఇలా చేయండి, అలా చేయండి, లేదు ఈ క్యారెక్టర్ మీరు సెట్ అవుతారు, నాకు చాలా మంచిగా. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ల వరకు మనం వెళ్ళాలంటే ఫస్ట్ వీళ్ళే కదా ఆడిషన్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా చాలా మంచిగా అనమాట, మేడం కాదు ఇంకో వేరియేషన్ చేద్దాం, ఇలా మీరు బాగా చేస్తున్నారు ఇంకొంచెం దీనికి చేద్దాము అని చెప్పి వాళ్ళు అక్కడ హెల్ప్ చేయటము మంచిగా అనిపించిందండి. నాకు చెప్తున్నాను కదా, అంత పాజిటివే నాకు ఉంది, నెగిటివ్ నాకైతే. సో ఇప్పటి వరకు అయితే మొత్తం పాజిటివ్ గానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అని చెప్పేసి అసలు గుర్తించింది ఎవరు? మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది ఎవరు? అంటే లేదు, నేను ఇవి చేస్తున్నప్పుడు ఇంట్లో అనేవారు, లేదు నువ్వు బాగా చేస్తున్నావు అని అనేవారు. సో లేదు ఇంకా నేర్చుకోవాలా అంటే, లేదు నువ్వు బాగా చేస్తున్నావు అని. సో ఆడిషన్ స్లోగా స్టార్ట్ చేసా. అప్పుడు ఇచ్చి నేను ఇంట్లో అంటే అమ్మ కానీ ఈయన వీళ్ళిద్దరూ అనేవారు, లేదు నువ్వు చేస్తున్నావు అని. కానీ అంటే మన వాళ్ళకి మనకు నచ్చుతుంది కదా అనుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే ఆడిషన్ ఇచ్చానో, లేదు మీరు బాగా చేస్తున్నారు మేడం అని చెప్పంటే, లేదు అది మనకు ఒక పాజిటివ్ ఇది. సో స్లోగా ఇంకొంచెం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటి, వాళ్ళు చెప్పేవారు నాకు, మేడం ఇది ఓకే. కానీ ఏంటంటే ఇప్పుడు చేయటం ఒకటి, మీకు ఎలా కావాలో అలా చేయటం ఒకటి. అవును, మనకి నచ్చినట్టు మనం మామూలుగా చేసేయటం ఓకే, మీకు ఎలా కావాలనేది. సో నేను చెప్పేదాన్ని, ఓకే నేను చేశాను కదా, దీంట్లో ఏంటి అంటే, లేదు ఇంకొంచెం హైగా ఉండాలి లేదా లోగా ఉండాలి అని చెప్పేవారు. ఏమైనా టఫ్ గా అనిపించిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ క్యారెక్టర్ నాకు చాలా టఫ్ గా ఉంది అని చెప్పేసి అని. ఇప్పటి వరకు చేసిన దాంట్లో అయితే ఏం లేదు, అన్ని ఈజీ. అంటే ఈజీ అని కాదు, చేసేస్తున్నా వాళ్ళకి తగ్గట్టు. ఎక్కువ టేక్స్ ఏమి రావట్లేదు, కూల్ గా వెళ్ళిపోయింది. ఒక డైలాగ్ ని ఎన్ని టేక్స్ లలో తీసుకుంటారు మీరు? అంటే చెప్పాక మాక్సిమం 1-2 అంతే. మాడ్యులేషన్ కానీ ఏదైనా అది హై లో అంటే అది తప్ప, లేకపోతే అంతే సింగిల్ టేక్ లో అయిపోతుంది. సింగిల్ 2-3 మాక్సిమం. ఎందుకంటే దాంట్లో మంది ఒక్కటే కాదు కదా, చుట్టూ ఏదైనా ఇది కావచ్చు, అక్కడ అది అడ్డు వచ్చిందనో లేదా ఇది లేదనో సంథింగ్ అలా తప్ప. సో మాక్సిమం 2-3 టేక్స్ అంతే. సో 2-3 టేక్స్ లో అయిపోతుంది, చేయగలుగుతున్నాను. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నేను థియేటర్ చేశాను, సురభి సంతోష్ గారు ఉన్నారు కదా, అది వాళ్ళది వర్క్ షాప్ అయింది. సో నేను థియేటర్ కూడా నేర్చుకున్నాను. సో ఈవెన్ దో మనకు వచ్చినా కూడా తెలియాలి కదా, నాకు థియేటర్ చేయాలని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే థియేటర్ చూస్తున్నా ఇప్పుడు, ఒక ప్రాపర్ మంచిది ఒకటి చూసి చేయాలి అనుకున్నా. బట్ వర్క్ షాప్ కి అయితే వెళ్ళి నేర్చుకున్నా. మీకు ఫస్ట్ డాకు మహారాజు నుంచి ఆడిషన్స్ జరిగిన తర్వాత మీకు ఫస్ట్ ఫోన్ కాల్ రాగానే ఎలా అనిపించింది? వాళ్ళ డైరెక్ట్ అంటే, నేను అంతకు ముందు మ్యాట్ 2 లో నాకు ఇంకో ఏడీ ఉన్నారు. మ్యాట్ 2? సో మ్యాట్ 2 లో చేసా, కాకపోతే అది ఎక్కువ రాలేదు, జస్ట్ కనిపించాం అంతే. మ్యారేజ్ సీక్వెన్స్ లో ఉన్నాము. ఆ ఏడి ఇక్కడ ఇంకో ఏడికి తెలుసు అనమాట. సో ప్రొఫైల్ పంపించారు అలాగా. అండ్ మీడియా హెయిర్ కాస్టింగ్ వాళ్ళు నా ప్రొఫైల్ పంపించారు. సో చూసి ఈవిడ ఉన్నారు బాగా చేస్తారని చెప్పారంట. సో ఆడిషన్ అడిగారు, నేను ఇచ్చాను. మార్నింగ్ రాత్రి ఫోన్ చేసి సీన్ చెప్పి కొంచెం దీనికి ఆడిషన్ చేయండి అంటే పంపించాను. బట్ డైరెక్టర్ గారు చూడటం అవ్వలేదు. కానీ ఆయన ఫోటో చూసి ఒకసారి డైరెక్ట్ గా చూడాలి పిలవండి అంటే పిలిచారు. చూసి చూడంగానే మీరు చేయగలరమ్మా ఈ క్యారెక్టర్. ఆడిషన్ ఏం జరగలేదు. అందుకే అది నేను స్పెషల్ అంటున్నా. ఫస్ట్ ఫోటో చూసి ఓకే అనుకున్నారు.
మళ్ళీ నన్ను డైరెక్ట్ గా చూడాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఫొటోస్ లో ఒకలా ఉంటున్నారంటే చాలా. బయట ఒకలా ఉంటున్నారు. నేను ఎందుకంటే అది చాలా చూసి చాలా వాటికి వెళ్తాను ఆఫీస్ కి, ఎందుకు పిలిచేసి ఓకే అండి ఓకే అని పంపించేస్తారు. ఓకే. దీనికోసం ఎందుకు, ఫోటో చూస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా అనుకుంటా. బట్ నేను జనరల్ గా అడిగా ఒకసారి, అంటే ఆడిషన్ ఏం తీసుకోరండి, లేదు మేడం మిమ్మల్ని చూస్తే చెప్పేయచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ అన్నట్టుగానే ఉన్నారు చెప్పేయచ్చు అని చెప్పి వాళ్ళు అని ఫొటోస్ లో ఒకలాగా విడిగా ఒకలాగా ఎప్పుడో ఫోటోలు కూడా పంపిస్తున్నారు కొంతమంది, లేదా ఫుల్ మేకప్ వేసేసుకుని ఆ పంపిస్తున్నారు, తెలియదు కదా మేడం, అందుకు డైరెక్ట్ గా చూడాలి అని చెప్పి అని అన్నారు. సో అలా నన్ను పిలిచారు డైరెక్టర్ గారు చూసి, బాబీ గారు లేదమ్మా మీరు చేయగలరు నాకు అని చెప్పి అన్నారు. నాకు అలా ఆడిషన్ ఆయన చూడకుండా నా మీద కాన్ఫిడెన్స్ తో ఇచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ నాకు స్పెషల్. ఓకే. సో మొత్తం డాకు మహారాజా స్పెషల్. యా, వెరీ స్పెషల్. అండ్ ఫస్ట్ మూవీ నాది, అంటే ప్రాపర్ గా ఇది నాకు ఫస్ట్ మూవీ డాకు మహారాజేనా? అంతకు ముందు అయినా కూడా తర్వాత రిలీజ్ అవుతున్నాయి. ఓకే ఓకే. అందుకు నాది ప్రాపర్ గా గుర్తింపుగా ఇచ్చేసి అంత పెద్ద మూవీలో వచ్చింది కాబట్టి అది. ఓకే. సో మీకు ఫ్యూచర్ లో ఏమైనా క్యారెక్టర్స్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? నాకు కొంచెం పవర్ఫుల్ గా చేయాలని ఉంది. చూడడానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు కదండి, పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే కొంచెం పవర్ఫుల్ గా చేయాలని ఉంది, కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ కానీ ఏదైనా. రమ్యకృష్ణ గారు నేను నెక్స్ట్ అదే చెప్పాలి అనుకున్నా. రమ్యకృష్ణ గారు చాలా పవర్ఫుల్ రోల్స్ చేస్తారు కదా నెగిటివ్ గా, సో ఆ వేలో అలా చేయాలని ఉంది, చూడాలి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయండి మీవి? నాది పరదా ఒకటి ఉంది, అనుపమ గారిది. దేవగుడి అని ఒక మూవీ ఉంది. అండ్ హరిహర వీరమల్లు కూడా చేశాను. సీరియస్లీ? ఓకే. చిన్నది, అంటే ఆయన కాంబినేషన్ అవ్వలేదు బట్ చిన్న క్యారెక్టర్ ఒకటి చేశాను. లైక్ ఈ మంత్ 24th మూవీ రిలీజ్ అవబోతుంది కదా, సో మొత్తానికి అయితే మీ మూవీనే రిలీజ్ అవబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. అంటే చెప్పాక అంత పెద్ద ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం అంటే పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అంటే చెప్పాలంటే చెప్పాల్సింది చెప్పకుండా మొత్తం దాచిపెట్టేశారండి బాబాయ్ మీరైతే. లేదంటే అది వచ్చి నేను చెప్పాక ఏదైనా వచ్చి నేను చూసిన తర్వాత చెప్తా జనరల్ గా, బట్ యా ఉంది దాంట్లో నాది చిన్నది. యా గుడ్. హరిహర వీరమల్లు మూవీలో ఎలా అనిపించింది మొత్తానికి అయితే? క్రిష్ గారి డైరెక్షన్ లో మీరు యాక్ట్ చెప్పాక అంత మూవీలో మనం పార్ట్ అవ్వటమే వెరీ లక్కీ యాక్చువల్. చాలా హ్యాపీ అనిపించింది, చాలా అదృష్టంగా భావించాను నేను. అందుకే చిరంజీవి గారితో చేయలేకపోయాను, బట్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక చిన్న పార్ట్ అయినందుకు హ్యాపీ, వెరీ హ్యాపీ. సో హరిహర వీరమల్లు, పరదా, నెక్స్ట్ దేవగుడి. దాంట్లో నెగిటివ్ రోలే చేశాను, రఘు కుంచె గారి కాంబినేషన్ లో చేశాను, ఫ్యాక్షనిజం టైప్ అన్నమాట. సో మొత్తానికి అయితే ఫైనల్ గా చేశాను. అది చెప్పా కదా వస్తే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. లైక్ అంటే పరదా మూవీ ఏంటంటే కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్, లైక్ మీరు డాకు మహారాజు సినిమా చేశారు కదా, లైక్ అదే అట్మాస్ఫియర్ అనుకుంటా ఓవరాల్ గా. మనం అది అంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్, టోటల్ మొత్తం పరదా వేసేసుకుని. అది సంగీత గారు, అనుపమ పరమేశ్వరి గారు వాళ్ళ కాంబినేషన్ లో చేశాను. అది మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, ఒక విలేజ్ హెడ్ లా చేశాను అనమాట నేను. అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది కూడా. సో అంతే ప్రతిదీ సో డిఫరెంట్ అన్ని చెప్పాను, అన్నిట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, గుడ్ క్యారెక్టర్స్ చేస్తున్నా. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్, కొత్తగా అనిపించింది, డిఫరెంట్ క్యారెక్టరు, మంచిగా ఉంది. లైక్ ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఇన్స్టాలో మీరు ఫస్ట్ చేసిన రీల్ ఏంటి? అబ్బో నేను చేయగలను అని మీకు అనిపిస్తుంది కదా రీల్ చేశాక? అవును, ఇన్స్టాలో నేను స్టార్ట్ చేసి అంతే ఐ థింక్ అరౌండ్ కోవిడ్ టైంలోనే. కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేశాను? అప్పుడే చేశాను, అంతకు ముందు అది కూడా లేదు, అప్పుడే చేశాను. ఎందుకు చేశానో కూడా తెలియదు, జనరల్ గా ఏదో సాంగ్ విన్నా, నీ స్మైలే నాకు ఇష్టం, ప్రభాస్ గారిది ఉంది కదా. ఓకే, నీ స్టైలే నాకు ఇష్టం, స్మైలే నా రాఘవేంద్ర మూవీ. ఎగ్జాక్ట్లీ. సో ఆ పాట వింటూ ఎందుకో మరి అప్పుడు చేశాను ఫస్ట్. మా ఆయన ఉంటే, ఎదురుకుండా హస్బెండ్ ఉంటే ఆయన చూస్తూ జనరల్ గా చేశాను. బాగుంది అంటే నాకు ఓకే, చూడంగానే ఓకే అనిపిస్తుంది, ఆయనకి చూపించాను, బానే ఉంది అన్నారు, పెట్టేశాను. సో అలా సరదాగా చేసుకునేదాన్ని అప్పుడు. ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు యాక్చువల్లీ టైం అంతా ఉండట్లేదు, ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, సో అటు ఇటు షూట్స్, సో అంత టైం ఉండట్లా. బట్ యా, ఎప్పుడైనా ఉంటే మేనేజ్ చేస్తాను. బట్ అంటే రెగ్యులర్ గా జాబ్ ఈజ్ ఓకే, బట్ మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తాం కాబట్టి పిల్లల్ని స్కూల్ కి పంపించడం ఇది రొటీన్ గా మనం ఇట్లా చేసేసుకుంటూ వెళ్తాం కాబట్టి. బట్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి
షూట్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ మీకు ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు, అవునవును. సో ఆఫ్టర్నూన్ నైట్ వరకు ఉండొచ్చు, మరి అప్పుడు ఎలా హ్యాండిల్ సో నాకు చేసేవాళ్ళు? ఏంటంటే నా అదృష్టం ఏం చెప్పాలంటే, మా ఇన్లాస్ నేను హైదరాబాద్కి రావటం, వాళ్ళు నా కెన్యాలో ఉండేవారు. ఓకే. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసారనమాట టోటల్గా. సో నాకు అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే వాళ్ళు రాకముందు నేను స్టార్ట్ చేశాను. అప్పుడు హస్బెండ్, ఓకే. నేను మార్నింగ్ లేచి చేసేదాన్ని ఇంట్లో కుకింగ్ చేసి అంతా రెడీ చేసి పెట్టేస్తే ఆయన స్కూల్కి పంపించేవారు పిల్లల్ని. ఓకే. సో తర్వాత మా ఇద్దరు అదృష్టం అత్తయ్య గారు వచ్చేసారు. సో ఓకే. ఇప్పుడు అత్తయ్య గారు ఇంట్లో ఉన్నారు కాబట్టి చూసుకుంటారు. నేను చూసుకుంటారు. అవునండి, ఇందాక నుంచి మీరు పిల్లలు అంటున్నారు, అసలు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు, ఇద్దరు, పాప బాబా? ఒక బాబు పెద్ద, పాప. ఏ క్లాస్? బాబు 6th క్లాస్, పాప 3rd క్లాస్. ఓకే. మిమ్మల్ని స్క్రీన్ మీద చూసిన తర్వాత పిల్లల ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? చాలా ఎగ్జైట్ అయిపోతారు. మూవీ వస్తే పాపం పెట్టి అమ్మ 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 అంటూ పిలిచి, మళ్ళీ ఫస్ట్ డే మూవీకి వెళ్ళిపోతాము. ఓకే. అక్కడ చూసి అమ్మ అమ్మ అమ్మ, సెకండ్ షో మూవీ చూడదు అసలు, యాక్చువల్ పడుకుంటుంది పాప. అలాంటిది డాకు మహారాజ్కి వెళ్ళామంటే మేలుకుని అసలు నా కోసమే అమ్మ మీరు నేను చూస్తాను మొత్తం మూవీ చూసింది. చూసి చాలా ఎగ్జైట్ అయ్యేవారు. అమ్మ బాగా చేశారమ్మా మీరు, అమ్మా దాన్ని నిజంగా కొట్టారా మిమ్మల్ని అంటూ. అయ్యో, అది ఎలా వచ్చిందమ్మా, మీరు అక్కడ ఏడ్చారు, నిజంగా ఏడ్చారా మీరు అంటూ అన్ని పాప ఎగ్జైట్మెంట్ గా అడగటం అనమాట. అండ్ టీవీలో మళ్ళీ ఎప్పుడైనా చూసినా ఏదైనా చిన్నవి వచ్చినా కూడా అమ్మ 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 అని పిలిచి, సో హ్యాపీనెస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది కదా అసలు ఫ్యామిలీలో. అండ్ పెద్ద మూవీ అండ్ మీకు అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి డాకు మహారాజు అనేది, స్క్రీన్ మీద మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? మీ మదర్ గానీ లేక హస్బెండ్ గానీ, మెయిన్ వీళ్ళే కాబట్టి అందరూ చాలా హ్యాపీ. చెప్పాక అది మొత్తం ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ వెళ్ళాం మేము. ఇటు మేము అమ్మ వాళ్ళు, అప్పుడు అత్తయ్య గారు లేరు, బట్ పిల్లలు ఈయన అందరం వెళ్ళాం అనమాట. సో చాలా హ్యాపీగా వీళ్ళు చాలా బాగా చేసావమ్మా, అన్ని రోజులు చేసి ఏంటి ఇంతే ఉన్నావు. మీకు అనిపించింది ఆ క్యారెక్టర్ నేను చెయ్యగలను అని చెప్పేసాను? ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే నాకు అదే బాలకృష్ణ గారిది అనేసరికి కొంచెం భయం వేసింది, భయము ఉంటుంది కదా, అంటే అంత పెద్ద హీరో గారైనా కొంచెం అనిపించింది. బట్ ఎక్కడ ఇబ్బంది అయితే కాలేదు. అంత మంది ముందు మొత్తం ఊరు జనాలు కదా, అందరం కూర్చుని అక్కడ చేస్తే చెప్పినప్పుడు అనిపిస్తుంది ఆ సెటప్ చూసి అమ్మా ఇంతమంది ఏంటి అని. బట్ వన్స్ వెళ్ళి యాక్షన్ అనగానే ఇంకా వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఓకే. మీరు ఆర్టిస్ట్ కాకుండా ఇంకేమైనా నాట్యం లాంటివి అలా ఏమైనా చేశారా? బికాజ్ ఎందుకంటే నేను ఇందాక నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నప్పటి నుంచి గమనిస్తున్నాను, మీ ఐస్ అనేవి చాలా బ్రైట్ గా ఉన్నాయి, అందుకే చాలా బాగున్నాయి. అంటే మీకు అలా ఏమన్నా ఉందా నాట్యం లాంటివి ఇట్లా? చిన్నప్పుడు జస్ట్ స్టార్ట్ చేశాను కానీ అది ఎక్కువ అవ్వలేదు. బట్ చేయలే, ఇష్టం ఉండేది చేయలేదు, అవ్వలేదు అది. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇప్పుడు అందరూ ఇష్టము, కాకపోతే చిన్నప్పుడు మాత్రం నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. హలో బ్రదర్ మూవీ కానీ, గరానా బుల్లోడు, సో ఇష్టం ఉండేది. నాగార్జున గారు అంటే బాగా ఉండేది, ఎందుకో తెలియదు కానీ. సో ఏడ్చాను కూడా అంట ఒకసారి నేను నాగార్జున గారి కోసం చూడాలి అని. 4th క్లాస్ లోనే ఏమో అనుకుంటా. చాలా నాకు చూడాలి అంటే నాకు గుర్తలా అమ్మన్నారు, ఎవరు నాగార్జున చూడడానికి ఏడవటం ఏంటి అని. అంటే నాకు వెళ్ళాలి నేను అంటే, నాకు అది రీసెంట్ గా కూడా చెప్పారు, అప్పుడే నీకు ఇలా ఉండేది, ఇప్పుడు నువ్వు చూడు దాంట్లోకే వచ్చావు అని అంటే, ఓ అవునా అని గుర్తొచ్చింది అనమాట. నాగార్జున గారితో యాక్ట్ చేయాలి అని ఆయనతో నేను యాడ్ షూట్ చేశాను యాక్చువల్లీ, ఒకటి మాజా యాడ్ అనుకుంటా చేశాను. మంచిగా అనిపించింది. ఆ మూవీలో ఆయనతో రాలేదు. ఫైనల్లీ మీరు చూడాలి అనుకునేది ఎలా అనిపించింది నాగార్జున గారితో యాడ్ షూట్ చేసిన తర్వాత? యా మంచిగా అనిపించింది. అంటే చెప్పానుగా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరితో చేయాలి అనే ఒకటి ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద హీరోలు, నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారితో చేశాను, వెంకటేష్ గారు. సో వీళ్ళందరితో కూడా ఒక మంచి ఏదైనా మంచి క్యారెక్టర్ మంచి మూవీలో చేయాలని ఉంది. ఓకే. సో మొత్తానికైతే మీలానే చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీలోకి రావాలి, ఆర్టిస్ట్ గా ఎదగాలి అని చెప్పేసి ఒక ఫ్యాషన్ ఉంటుంది. ఆ ఫ్యాషన్ తో చాలా మంది ఏంటంటే అక్కడే స్టాప్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారు? అంటే ఇష్టం ఉంటుంది అందరికి,
సో రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ ఎలా ఉండాలి, దీంట్లో పాజిటివ్, ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదైనా కావచ్చు, అవును. మనిషిలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ఏదైనా కావచ్చు. దాంట్లో మనం ఏది తీసుకోవాలనేదే మనం ఉంటుంది. నేను నా పిల్లలకు కూడా అదే చెప్తాను, మూవీ చూస్తున్నావు, దాంట్లో రెండూ చూపిస్తున్నారు, నువ్వు నెగిటివ్ ఎందుకు తీసుకుంటావు? నేను ఏ మూవీ చూసి, ఏ మూవీ అయినా ఇప్పుడు పిల్లల్ని ఇది చూడొద్దు అది చూడొద్దు అంటే ఆగట్లేదు. సో మూవీ చూడగానే అడుగుతా, దాంట్లో నువ్వేం తీసుకున్నావు, ఏం తెలుసుకున్నావు చెప్పు నాకు అని. సో నాకు అది నచ్చిందమ్మా అని చెప్తారు. వెరీ గుడ్ నాన్న, ఆ కొట్లాట్లు, చంపుకోటాలో లేదా ఇలా టీస్ చేయటాలో ఇవి కాదు నేర్చుకోవాల్సింది, అవి జనరల్ గా అవుతున్నాయని చూపించారు. ఓకే ఇలా అవుతుంటే ఇలా ఇబ్బందులు పడుతున్నావు అని చూపిస్తున్నారు. సో మనం ఇలా చెయ్యాలి అనేది కాకుండా ఇవి తీసుకోని. సో అలాగే ఇండస్ట్రీకి భయపడి మానేయండి అని నేను చెప్పను, ఎందుకంటే ఇవి ప్రతి చోట ఉన్నాయి. సో మనం ఎలా ఉండాలనేది మనం తెలుసుకోవాలి, అవును, మనని బట్టే ఏదైనా. సో యా, కష్టపడితే డెఫినెట్లీ వెరీ గుడ్ పొజిషన్. ఓకే, ఈ ఇంటర్వ్యూ పరంగా మీరు ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? మా హస్బెండ్కి చెప్తా. మీ హస్బెండ్కి చెప్తారా? ఎందుకంటే నన్ను ఫస్ట్ సపోర్ట్ చేసి మెయిన్ ఫస్ట్ పర్సన్ ఆయన. నేను ఈరోజు వచ్చాను అంటే నేను ఇండస్ట్రీకి ఫస్ట్ పర్సన్ ఆయన. తర్వాత పిల్లలు, అంటే చిన్నపిల్లలు అయినా కూడా నాకు షూట్ ఉందమ్మా నేను ఇలా వెళ్తున్నాను, లేదు ఈరోజు లేట్ అవుతోంది అంటే అర్థం చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు అంటే లేదు పొద్దునే పెట్టేసి వెళ్ళిపోయినా, నేను 5 కల్లా వెళ్ళిపోతాం కదా, ఒక్కొక్క రోజు ముందు రోజు నైట్ సడన్గా వస్తాయి కాల్ చేసి, మేడం రేపు ఉంది అంటారు. సో పొద్దునే వెళ్ళిపోవాలి. సో వాళ్ళకి చెప్పేసినా కూడా యా ఓకే అమ్మా మీరు వెళ్ళండి అంటారు. సో సో మీ హస్బెండ్ సపోర్ట్ అనేది మీకు చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, అసలు ఇంతవరకు మీ హస్బెండ్ గురించి మాకేం చెప్పలేదు, మీ హస్బెండ్ గురించి. సో యా, ఆయన పేరు రవికిరణ్. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్. లవ్ మ్యారేజా? కాదు అరేంజ్ మ్యారేజ్. అదే అరేంజ్డ్ మ్యారేజ్, బట్ స్టిల్ వెరీ సపోర్టివ్ నాకు. నేను ఇక్కడికి రావడానికి కారణం మాత్రం ఫస్ట్ అయితే ఆయనే. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రతిసారి ఆయనకి చెప్తూనే ఉంటాను, చాలా వాటికి రండి మీరు అంటే, పాప ఆయన కుదరక నాతో రారు. నేను ఈసారి ఒక దానికి మీరు ఖచ్చితంగా రావాలంటే, మొన్న లాస్ట్ వీక్ షో టైమ్ మూవీ రిలీజ్ అయింది. ఓకే, దానికి వచ్చారు ఆయన. సో ఖచ్చితంగా ఈసారి మీ హస్బెండ్ ని తీసుకుని హరిహర వీరమల్లు సినిమాకి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళాలి, అదే చెప్పా నేను, వస్తుంది వెళ్ళాలి మనం అని. సో థ్యాంక్స్ ఆయనకే చెప్పాలి నేను. అంటే ప్రజెంట్ జనరేషన్ చూస్తున్నారు బయట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని. ఓకే అండి, ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు, సో ఎలా ఉంటుంది ఏంటి అని వాటన్నింటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.